నమస్తే తల్లిదండ్రులు, హృదయపూర్వక నమస్కారం. మీ పిల్లల చదువుల్లో చదువు ఎంతుంది? అది రేపటి భవిష్యత్తుకు పనికొస్తుందా? అందరూ ఉత్తీర్ణులే, ప్రయోజకులు ఎందరో. ఓ తండ్రి కళ, ఓ తల్లి ఆశ, ఓ విద్యార్థి భవిష్యత్తును నెరవేర్చగలవా? మీ బిడ్డ భవిష్యత్తుకు బంగారు బాటగా ఇవ్వాలా? డే అండ్ ఎక్స్టెన్షన్ 834096 ఏంటి పోస్టర్ మీరు అక్కడక్కడ రోడ్ల మీద చూస్తూ ఉంటారు. మా పిల్లలు 7th చదువుతున్నారు, 8th చదువుతున్నారు, 9th చదువుతున్నారు, ఇంటర్ చదువుతున్నారు అంటే ట్యూషన్ చెప్పమని అడుగుతుంటే మేము వాళ్ళని గమనిస్తూ ఉంటాం. అది ఎంతలా అంటే వాళ్ళకి 7వ తరగతి స్టాండర్డ్ కూడా లేదు. అంటే మనము ఒక సైన్స్ చెప్పాలంటే గడగడ చదివి అర్థం చేసుకుని రాయలేని స్థాయిలో ఉన్నప్పుడు పాఠం ఎలా వింటాడు? అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ రాయడం రానప్పుడు అతను 9th, 8th, 9th, 10th మ్యాథమెటిక్స్ ఎట్లా చేస్తాడు? అవి వచ్చని మీరు భ్రమంలో ఉన్నారు. 90% మంది విద్యార్థులకు అవి రావు. ఇది నిజం. కావాలంటే మీరు టెస్ట్ చేసి చూసుకోండి. తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో అమ్మ, నాన్న, తల్లిదండ్రులు, విశ్వామిత్ర, కర్ణార్జునులు వీటిని రాయమనండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో రాయలేకపోతున్నారు. కౌముది అని కూడా రాయడం రావట్లేదు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలకి. డివిజన్ ఇస్తే చెవులు వేసుకుని డౌన్ ఏరోలు పెట్టి చేస్తున్నారు ఇంటర్మీడియట్ చదువుతూ ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్లో. అది రైట్ కాదు. విద్యార్థి స్థాయి పెంచాలి. వాళ్ళని క్యాలిబర్ని వాడు ఆలోచించుకునేలా మనం ప్రిపేర్ చేస్తే వాడు మైండ్ బిజీగా ఉంటుంది. ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని తప్పన పడతాడు. మీరు ఆలోచించండి. మీరు ఆరోగ్యం అదేమంటే మ్యాండేటరీ అయిపోయింది కదండి, ఎవరికే చదువులు లేవు కదండి. నేను అలాంటి తల్లిదండ్రుల్ని అసహించుకుంటాను. ఎవరికి చదువులు లేవు అనే పదం వాడకండి. నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించుకో. వీధుల్లో వందలాది కుక్కలు తిరుగుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వెధవలు కాబట్టే, వాళ్ళకి చెప్పిన స్కూళ్ళు దరిద్రులు కాబట్టే, వాళ్ళకి చెప్పిన మాస్టర్లకు అనుభవం లేని అజ్ఞానులు కాబట్టే. మా టైంలో ఉన్న టీచర్లు ఒక కమిట్మెంట్తో, ఒక బాధ్యతతో నేర్పారు. అదేమంటే మీరు పెద్దవారండి, మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. బజార్లో ప్రాస్టిట్యూట్ లాగా తయారు చేసుకుందాం అనుకుంటున్నారా? మీ పిల్లల్ని మీరే ప్రాస్టిట్యూట్ లాగా తయారు చేసుకుందాం అనుకుంటున్నారా? వ్యసనపరులుగా నీచాతి నుంచి నికృష్టంగా తయారు చేసుకుంటే అలాంటి తల్లిదండ్రులు ఈ వీడియో చూడవద్దు. దయచేసి వెళ్ళిపోండి. నా దృష్టిలో వాళ్ళు సమాజానికి ఆ పిల్లలకు పతనానికి కారణమని నేను నమ్మే వ్యక్తిని నేను. నా 27 ఏళ్ళ నా అనుభవంలో అలాంటి తల్లిదండ్రులు నాకు చీడ పురుగులతో సమానం. నేను కొన్ని బ్యానర్లు పెట్టాను. కల్తీ పురుగు మందులు, కల్తీ విత్తనాలు అమ్మే వ్యాపారి, ఉత్తమ చదువులు లేకపోయినా పాస్ మార్కులు వేసి అందరినీ పాస్ చేసేట్టు ప్రమోషన్ వేసే పంపించే టీచర్లు, మా పిల్లలకి చదువు రాకపోయినా మా అబ్బాయికి 90% మురిసిపోయే నీచ తల్లిదండ్రులు, వీళ్ళందరూ విద్యార్థి పతనానికి కారకులని నమ్మే వ్యక్తిని నేను. దయచేసి నీచ తల్లిదండ్రులు అని నేను అనుకుంటాను కొంతమందిని. నా గుమ్మం దగ్గర రావద్దు, నా వీడియో చూడొద్దు, దూరంగా ఉండండి. మీ అజ్ఞానాలకు ఓ తల్లి భేషజం, దర్పం, మహం, మిడిమిడి జ్ఞానం, ఓ తండ్రి అసమర్థత విద్యార్థి పతనమని నా అనుభవం చెప్తోంది. తల్లిదండ్రులకి పాదాలకు నమస్కారం చేయమని చెప్పాలి. చెప్తున్నాం. ఎవరికి? అయోగ్యులైన తల్లిదండ్రులకి. అయోగ్యులు, అదములు, తమ భేషజాలని, దర్పాలని షో చేసుకునే నీచ నికృష్ట తల్లిదండ్రులు ఈ వీడియో చూడొద్దు, దూరంగా ఉండండి. పెరిగి పెద్ద అయిన తర్వాత అదే పిల్లలతో చెప్పులతో కొట్టించుకుంటున్నారు కాబట్టి చెప్తున్నా. దుర్వ్యాసనాల పాలైన ప్రతి విద్యార్థి జీవితం వెనుక ఉన్నది వాడికి చదువు సంధ్యాలైన అజ్ఞానం. వాడికి పెరిగి పెద్దయినాక ఏం చేయాలో తెలియక చదువుకుంటే సంస్కారం రావాలిగా. సంస్కారం వస్తే పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియాలిగా, ఎలా మాట్లాడకూడదో తెలియాలిగా, ఏ దురలవాట్లు నేర్చుకోకూడదో తెలియాలిగా. మరి గంజాయి తాగే జనాభా ఎందుకు పెరుగుతున్నారు? ముందు తాగే జనాభా రోడ్లెంబడి ఎందుకు తిరుగుతున్నారు? పబ్బులెంబడి ఎందుకు తిరుగుతున్నారు? సరే, డబ్బు ఎక్కువైపోయి ఉన్నాడు, ఖర్చు పెట్టుకోవడానికి తిరుగుతాడు, తప్పలేదు. తప్పండి నేనేమన్నా అంటానికి. మేము డబ్బు సంపాదించింది మా పిల్లలు ఆనందించడానికి. ఓకే, మీరు వెళ్ళిపోండి. మీ డబ్బుని మీరు ఖర్చు పెట్టుకోవాలి ఆనందంగా.
మీ పిల్లలు ఆ ఖర్చుతో ముందు దాగి పబ్బులెంబడి తిరిగి హెరాయిన్ దాగి అబ్బో తిరగాలి ఆనందాన్ని అనుభవించలేకపోతే జన్మట బతుకుతారు. సో మీరు బాగా మరీ డబ్బు ఎక్కువైపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడలేదమ్మా. మీరు అలాగే ఉండండి. నేను మాట్లాడుతుంది మధ్యతరగతి కుటుంబాలు, ఉన్నత తరగతి కుటుంబాలలో తమ పిల్లల్ని చదువుని భవిష్యత్తు కోసం చదివించే వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. అంతేగాని మీకు డబ్బు ఎక్కువ ఉంది, ఓకే ఎంజాయ్ చేయండి. అసలు డబ్బు సంపాదించుకుంది ఎంజాయ్ చేయడానికి పోతే ఎందుకు అనుకున్న తల్లిదండ్రులు లోతా ఉన్నారండి. సార్ మేము కష్టపడి మా పిల్లలు ఎంత కష్టపడాలి అనుకున్న తల్లిదండ్రులు ఉన్నారండి. కష్టపడడంలో ఒక అద్భుతమైన ఆనందం ఉంటుందని నమ్మే వ్యక్తిని నేను. ఎందుకంటే మా తల్లిదండ్రులు రైతు కుటుంబాల నుంచి వచ్చారు. 95 ఏళ్ళు బతికాడు. చచ్చిపోయేటప్పుడు కూడా మొక్కలకు నీళ్ళు పోస్తా చచ్చిపోయాడు. ఎలాంటి ఒక బీపీ కానీ షుగర్ కానీ లేదు మా నాన్నకి. మా అమ్మ 90 ఏళ్ళు బతికింది. కాకపోతే మా అమ్మ యాక్సిడెంట్ అయి కింద పడింది. కొంచెం నడుము బోల్ట్ అంటే బాల్ వేశారు. ఆ విధం వల్ల కింద కూర్చోలేకపోయింది. ఎక్కువ కాలం 5-6 ఏళ్ళ పాటు ఎక్కువగా మంచంలోనే పడుకుంది. కానీ 8 మంది పిల్లల కన్నా మా తల్లి దేవతలు. ఆ 2వ తరగతి 5వ తరగతి చదువుకున్నారు. కానీ 7 పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు మా ఇంట్లో. 8 మంది పిల్లలు. మరి మీరందరూ ఇంజనీర్లు, డాక్టర్లు. మరి మీ పిల్లలు పుట్టగొత్త చదువేందుకు రావట్లేదు? లోపం ఎక్కడుంది? మీ అసమర్థత, స్కూల్ అసమర్థత. మొన్న ఒకటి వచ్చాడు ఇంటర్మీడియట్, ఆడికి చదవడం ఏంటి రాదు. 8 మొత్తం 10 సబ్జెక్టులు ఉంటాయి, ఆడికి 7 సబ్జెక్టులు ఉన్నాయి. ఇప్పుడు అసలు ముందు చదవడం నేర్పాలంటే 3 నెలలు పడుతుంది కదండి. వాడు 9th క్లాస్ నుంచి ఫోన్ చేస్తున్నాడు. నేనేమో కన్సల్టెన్సీ తీసుకుంటాను, 500 లేనిదే నేను మాట్లాడను అంటాడు, వెళ్ళిపోతాడు. మొన్న ఇంటర్మీడియట్ 2వసారి ఇన్స్టెంట్ తప్పినాక వచ్చాడు, కళ్ళు చెదిరిని. మరి అదే పని 9th క్లాస్లోనే 15 రోజులు చెప్పించుకుంటే సెట్ అయిపోయేవాడు కదా, శుభ్రంగా బ్రహ్మాండంగా చదువుకునేవాడు కదా. మరి సంవత్సరానికి 70,000 ఖర్చు పెట్టి చదివించారు ఇప్పుడు ఆ స్కూల్లో. ఏంటి ఉపయోగం చెప్పండి? వాళ్ళ అమ్మంటుంది ఎంత అజ్ఞానమో చూడండి. చదువు ఖర్చు కాదు మాస్టారు. చదువు అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. మీరు గోల్డ్ కొనడానికి, స్థలాలు కొనడానికి, మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారు. ఈ బ్రెయిన్ అనే ఎసెట్ని పెంచుకుంటే అది నెలకి 10,000 తెచ్చిపెడుతుందా, ₹1,00,000 తెచ్చిపెడుతుందా, 50 లక్షలు తెచ్చిపెడుతుందా, 5 కోట్లు తెచ్చిపెడుతుందా అన్నది వాడు ఆలోచించే విధానాన్ని డెవలప్ చేస్తుంది. ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ థీమ్ ఆలోచన విధానాన్ని పెంచడం. 20 ఏళ్ళు వచ్చిన అక్షరాలు నేర్చుకున్న వాడు వాళ్ళు 2 అంతస్తుల బిల్డింగ్లు 2 కొన్నాడు. పౌండ్రీలో పని చేసుకునే ఒక చిన్న వర్కర్ పేరు అమీర్. ఒక ఆర్ఎంపీ డాక్టర్గా సెటిల్ అయ్యి 7 సంవత్సరాల ఇంటర్మీడియట్ తప్పిన ఒక విద్యార్థి పేరు జ్యోతిష్ కుమార్. సంవత్సరానికి వచ్చి 15 రోజులు 20 రోజులు వచ్చేవాడు. ఫైనల్ ఇయర్ అసలు కనబడి కూడా కనబడలే. వాడే పాప అకౌంట్స్ అక్కడ నేర్చుకున్నాడు చలపల్లిలో. MBA చేయరా, లాజిస్టిక్ మేనేజ్మెంట్ అని చెప్పాను, చేశాడు. ఇవాళ నెలకు ₹4 లక్షల దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు. ఒక సేల్స్ గోల్ నెలకి ₹1,200 7 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ ₹350 నుంచి ఈరోజు ₹2 లక్షల పైగా సేల్స్ మేనేజర్గా ఉద్యోగం చేస్తుందంటే చదువు ఎలాంటి ఆలోచన విధానాన్ని నేర్పుతుందో అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఎఫిషియన్సీని డెవలప్ చేస్తుంది, అంతేకాని రోబోలాగా పనిచేయడం కాదు. ఆలోచించే విధానాన్ని నేర్పేదే విద్య. అలాంటి విద్యను మీరు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇది చదువుకున్న తల్లిదండ్రులు అజ్ఞానమా, అసంబద్ధత ఏమిటిది? మీరు కోల్పోతుంది మీ పిల్లల భవిష్యత్తే కాదండి మా సమాజంలో రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళు నెంబర్ 1 అయ్యి సైంటిస్టులు కావాలి, మంచి మేనేజర్లు అవ్వాలి, నెక్స్ట్ భవిష్యత్తు తరాలకు వాళ్ళు ఆదర్శంగా నిలబడాలి. అలాంటి పిల్లల్ని మీరు నిరుపయోగమైన వ్యసనపరులుగా మార్చుకుంటున్నారు. మా అబ్బాయి ఒక్కడే కొడుకండి, ఒక్కడ కొడుకున్నా 10 మంది కొడుకున్నా ప్రేమ ఒకటే ఉంటుంది. కానీ నన్ను సక్రమంగా పెంచుకోవడం చేత కానప్పుడు ఒక తల్లిగా నువ్వు ఫెయిల్ అయ్యావా లేదా? నువ్వు నీ డబ్బు ఖర్చు పెట్టి నువ్వేమి నేర్పించావు? నేను ఎప్పుడు ఏ పిల్లల్ని తెలుగు తక్కువ సన్నాసిని ఏనాడు మాట్లాడలేదు, మాట్లాడను కూడా. పిల్లలు ఎప్పుడూ బంగారమే. వాడికి సక్రమంగా నేర్పలేదు, వినలేదు. నేర్పితే ప్రతి పిల్లడు తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు, కానీ కిందకి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోడు. ఓ విద్యార్థి భవిష్యత్తు నెరవేర్చగలవా అని అంటున్నానంటే చాలా పెద్ద కాన్వెంట్ల గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది కాస్త చదవడం రాయడం వెనక వచ్చు కాబట్టి కొంతమంది రిలైజ్ అవుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. అసలు చదివే ఇంత అవసరంలా, ఇంత చదువు చాలు. అవతల వాడు చెప్పేది అర్థం చేసుకుని ఒక భవిష్యత్తుగా ప్రణాళికాబద్ధంగా ఆలోచించుకునే చదువు ఉంటే చాలు. వాడు దుర్వ్యసనం లాక్కుంటే వాడు ఎక్కడున్నా సక్సెస్ అవుతాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, రామచరణ్ గారు ఉన్నారు, రాణా గారు ఉన్నారు. వాళ్ళంతా సాధారణంగా బీకామ్లు చదువుకున్నారు.
కానీ ఎంత కష్టపడ్డాడండి. నేను మొదటి సినిమాకి ఇవాటికి చూస్తుంటే రామ్ చరణ్ అంత డబ్బున్న వ్యక్తి అంత కష్టపడాల్సిన అవసరం లేదుగా. కానీ ఒక పెద్ద ఇలాంటి సినిమా చూస్తున్నప్పుడు, ఒక మగధీర చూస్తున్నప్పుడు, ఒక త్రిబుల్ ఆర్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. అలా ఎంతమంది ఉన్నారు. డబ్బున్న వాళ్ళందరూ ఒకే కోవలో ఉండరు. అల్లు అర్జున్, నేను గంగోత్రి చూసిన నుంచి పుష్ప చూసేలోపు ఎంత మెచ్యూరిటీ, ఎంత కష్టపడకపోతే వచ్చాడో ఆ లెవెల్కి. ఊరికి వచ్చేస్తాడా? అదే మరి ఒక సినిమా హీరో విలన్గా చేశాడు, వాళ్ళ కొడుకులు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు పైకి రావట్లా? డిసిప్లిన్ లేకపోవడం. తండ్రికి ఉన్న డిసిప్లిన్ కొడుకులకు లేదు, మరి వీళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళు ఎదిగారు, వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఎదగలేదు. వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసుకున్నారు. అంటే దయచేసి ఏమనుకోకండి. అంటే మనం వాళ్ళకి సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళలో మంచి ఉంటే తీసుకుంటాం, చెడు ఉంటే కూడా మనం ఇలా ఉండకూడదని మనం తెలుసుకోవడానికే ఆ కుటుంబాలు. మామూలుగా సాధారణమైన వ్యక్తులు మనం చెప్తే వెంటనే ఎక్కదు. కానీ ఒక సక్సెస్ అయినా ఒక ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తులను కనుక మన జీవితంలో గమనిస్తే వాళ్ళ పెంపకాలు మనకు అర్థమవుతాయి, వాళ్ళ ఆలోచన విధానాలు మనకు అర్థమవుతాయి. వాటిని మనం ఆదర్శంగా తీసుకుంటాం. మా చిన్నప్పుడు కోడిరా ముట్టుకుని చదివాం. బలశాలి రైలు నోటితో లాగాడు, చేతులతో లాగాడు, ఇట్లా. అంటే అలాగే కామినేశ్వరరావు గారి గురించి చదివాం. వ్యాయామశాల నెంబర్ 1 అని. అలా అనేక మంది వ్యక్తుల గురించి మనం పేర్లలో చదువుకుంటూ ఉంటాం. సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు ధవళేశ్వరం డ్యామ్ కట్టాడని, కృష్ణా బ్యారేజ్ కట్టాడని, ఈ కాలాలు తెచ్చాడని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఆనాటి వ్యక్తులు ఎంత కష్టపడి ఉంటారు. ఆ కొండల్లో గుట్టల్లో తిరుగుతూ ఆ కాలువలు ఎలా తవ్వారు మరి వాళ్ళు. అలా మనం ప్రతి అంశాన్ని మనము పాతకాలపు చరిత్రలోని అంశాల్లోని మనకు పనికొచ్చే అంశాలను తీసుకుని ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మనం తెలుసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటమే విద్య. తేలు కుడుతుందా, పాము కరుస్తుందా, కరిపించు చూద్దామని ఆవిడ అనుకోడు. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకి చెప్పేశారు, అరే అది ఆల్రెడీ కరిపించుకున్నారు, చూశారు మన ఫోర్ ఫాదర్స్. ఆ పని మీకు వద్దు. అలాగే ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో అనుభవజ్ఞులు చెప్తున్నప్పుడు పిల్లలకి మనం ట్యూనింగ్ చేసుకోవాలి. వాళ్ళే మారుతారులే, వాళ్ళని సమర్థించుకుంటే పిల్లల పతనానికి కారణం తల్లిదండ్రులు, గురువులే అవుతారు. ఏ పిల్లడైనా అంతే. ఆలోచించి లక్షలాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి మీ పిల్లల్ని ఎలా చదివిస్తున్నాం, అసలు ఏం చదివించాలి, ఎలాంటి స్ట్రెంగ్త్ ఉండాలి. రండి, 500 రూపాయల చేత్తో పుచ్చుకున్న నా దగ్గరకు రండి. మీ పిల్లల భవిష్యత్తుకి మీరు 6తో చదువుకుంటే అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను అని. అసలు ఆలోచించడం వేరే. చెత్త తల్లిదండ్రులు అయితే ఇందాక చెప్పాను కదా, వెళ్ళిపోయి ఉంటారు ఈ పాటికి. కాబట్టి నేను వాళ్ళ గురించి కాదు, ఇప్పుడు ఈ మిగిలి ఉన్న మంచి తల్లిదండ్రుల గురించి హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నా. వాళ్ళు మీ పిల్లలే కాదు, సమాజంలో రేపొద్దున వాళ్ళు ఒక భార్యకు భర్తగాను, ఒక భర్తకు భార్యగాను, ఒక కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవాల్సిన వాళ్ళు, వ్యవస్థలో ఎందరికో జీవనోపాధి క్రియేట్ చేయవలసిన వాళ్ళు. అలాంటి పిల్లల్ని మీరు మీ అజ్ఞానంతో, మీ తెలివి తక్కువతనంతో చిన్న చూపు చూడొద్దు. మీ బేష్టాలకు లోనవ్వద్దు. దయచేసి మా అనుభవాలను గుర్తించండి, గౌరవించండి, మా వయసును గౌరవించండి. నేను బ్యాచులర్ని, నేను సంపాదించి పెడితే తినేవాడు లేడు, నాకు అవసరం లేదు. ఈ ఆవేదన పిల్లల కోసం. నాకు ఈ మధ్య ప్రసాద్ పేరుతో కొంతమంది డూప్లికేట్లు ఉన్నారు. నా నెంబర్లు 8341196789, 9885756481, 9951771925. ఈ 3 నెంబర్లు కాక వేరే ఏ నెంబర్ ఉన్నా వాళ్ళు నకిలీలు. తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్తున్న ట్రైన్ల మీద నా బోర్డులు ఉంటాయి, గూడ్స్ ట్రైన్స్ మీద బోగీల మీద నా యాడ్స్ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా చదువు కావాలి, నా పిల్లడు ఎదగాలి అనుకున్న వాడికి నేటి పతనమైన విద్యా వ్యవస్థలో నేను ఒక దిక్సూచిని అనుకునే వాళ్ళు ఉన్నారు. నాలాంటి ఒక చదువు కావాలి, స్టాండర్డ్స్ లేవు, నా పిల్లలను తయారు చేసుకోవాలి అని వస్తుంటారు. తిరుపతి దగ్గర చిత్తూరు జిల్లా పుదిపట్ల నుంచి వచ్చాడు, నాందేడ్ నుంచి వచ్చాడు. షిరిడీలో మా బోర్డులు ఉండే, నేను విజయవాడలో ఉండేవన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ కూడా విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ట్యూషన్ చెప్పించుకున్నారు, నా పక్కనే రూమ్ తీసుకుని. ఆ చదువు విలువ తెలిసిన వాళ్ళు తమ పిల్లల కోసం, తమ భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళు ఎక్కడున్నా వస్తారు. నేను తిట్టినా వస్తారు. తిట్టాడులే, మా మంచి కోరే తిట్టాడు కదా అనుకుంటారు. నాలో నా కోపాన్ని వాళ్ళు ఒక మందలింపు ధోరణిగా చూస్తారే తప్ప
అరే ఈ మాస్టర్ చాలా తప్పని పడుతున్నాడు అనుకుంటారే తప్ప ఈ వయసులో ఎంత కష్టపడుతున్నాడేమో అనుకుని నాకు 15,000 25,000 గిఫ్ట్లు ఇచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. ఆలోచించండి. పిల్లల భవిష్యత్తు కోసం కాస్త మీ భేషజాలు మానండి. వాస్తవానికి దగ్గరగా ఆలోచించండి. చదువు చాలా తేలిక. వాళ్ళకి కాస్త ఆలోచించే విధానాన్ని, సక్రమంగా చదివే విధానాన్ని, ఆ స్కిల్స్ని నేర్పితే వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే ఎదుగుతారు. ఒక ఆర్డినరీ స్టూడెంట్ కూడా వండర్స్ క్రియేట్ చేస్తాడు. 10/10 జీపీఏ దొంగ మార్కులతో వచ్చినాడు చెయ్యలేడు. ఇది చాలా పెద్ద విషయం. ఇంటర్మీడియట్ చదువుతుంటే చదవడం రాయడం వచ్చా, కొడుకులు తీసుకోవచ్చా అని ఎంపీసీ పిల్లలను అడుగుతున్నాం. మా బయసు ఈసీనండి, బిజినెస్ స్కూల్లో చదువుతున్నాడండి. పొట్టగొత్తి అక్షరం మొక్క లేదు, ఎట్లా చదువుతారండి? అసలు ఆలోచించాలన్న రావాలి కదా. కొంచెం ఇంత నేర్చుకోండి. మీ జీవితకాలంలో నేను చెప్పేటువంటి ప్రోగ్రామ్స్ కొన్ని నేర్చుకోండి. మీ జీవితంలో ఎక్కడున్న నెంబర్ 1గా మిగిలిపోతారు. ఎప్పటికీ ఎన్నటికీ నా పిల్లలు దుర్వ్యసనాలు పాలు కారు. ఎందుకనంటే నేను అలా మౌల్డ్ చేసుకుంటాను, అలా ట్యూన్ చేసుకుంటాను. నమస్తే. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా విన్నారంటే మీరు 100% మంచి తల్లిదండ్రులు. మీలాంటి తల్లిదండ్రులు కడుపున పుట్టడానికి ఆ పిల్లలకు కూడా అదృష్టం ఉండాలి. తప్పకుండా ఒక్కసారి వచ్చి నన్ను సంప్రదించిన 500 రూపాయలు మీకు కాదనుకుని ఒక్కసారి సంప్రదించి వెళ్ళండి. అరగంటలో మీ పిల్లలకి ఏమొచ్చో ఏమి రాదో అసలు ఏమి నేర్పించుకోవాలో మీకు అర్థమైపోతుంది. బాగున్నాడు, మీ బాబు నెంబర్ 1గా ఉన్నాడండి. అతనికి ఇప్పుడు ఎందుకంత స్ట్రగుల్? ఓ బాబు నెంబర్ 1గా చెస్ ఆడుతున్నాడు, ఎక్సలెంట్గా ఉన్నాడండి. వీడికి చదువు అవసరం లేదండి, ఆ చెస్ స్కూల్ పెట్టిన బతికేస్తాడని పంపించేసా. నేను అలాంటి వాడిని. ఏదో ఒక రంగంలో ఎదగాలి, పర్ఫెక్షన్ ఉండాలి, పర్ఫెక్ట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి. చదువు అంటే చదువుకోవడం ఒకటే భవిష్యత్తు కాదు. ఆ చదువుతో ఆలోచించే విధానాన్ని నేర్చుకోవడం ఇంపార్టెంట్. మీ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా, 10th చదువుతున్నా, 6th చదువుతున్నా, 2వ తరగతి చదువుతున్నా, ఎంత త్వరగా పిల్లడికి కరెక్ట్ వేలో మనం ఫౌండేషన్ ఇస్తామో ఆ పిల్లడి నెంబర్ 1 అవుతాడు. అంతేగాని క్లాస్లో అసలు లేని చదువులు చుట్టూ తిరుగుతున్నారు. అక్కడక్కడే మార్కులు పిచ్చి ముండవరుగులాగా. పిచ్చి తల్లిదండ్రులు. వాళ్ళని ఏం చేస్తాం? క్షమించండి, పిచ్చి ముండవరుగులు అనకూడదు, ఏదో ఫ్లోలో వచ్చేసింది, మన్నించండి. పిచ్చి వాళ్ళు అజ్ఞానానికి పరాకాష్ట. అది విజ్ఞతతో రండి. అనుభవం చాలా బలమైనదని నమ్మండి. నమస్తే. డూప్లికేట్లతో మోసపోకండి. నా పేరే పెట్టి అక్కడక్కడ కొంతమంది వీడియోలు చేస్తున్నారని విన్నాను. అది విజయవాడలో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు. నా 25 ఏళ్ళ నా జీవితంలో నేను ఏనాడు రాజీ పడను. స్టాండర్డ్స్ అంటే ఇలా ఉండాలి, ఇలా నేర్పితేనే పిల్లలు చదువు వస్తుందని నమ్మే వ్యక్తిని. పిల్లల్లోని లేజినెస్ని పోగొట్టాలి. చూండుగా నాకు ఏదైనా గంటలు చాలండి బాబు. నేనేం చెప్తాను మీరు ఫాలో అవ్వండి చాలు. వారం రోజుల్లోనే మీ పిల్లలకి, 3 రోజుల్లోనే మీ పిల్లలకి భవిష్యత్తులో అద్భుతమైన మార్పు చూపించగలను. అది నా అనుభవం, నా కాన్ఫిడెన్స్. పిల్లలు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్, తల్లిదండ్రుల నమ్మకం. అది ట్రస్ట్, తిరుగులేంది. దాన్ని ఎప్పటికీ నేను నిలబెట్టుకుంటాను. నమస్తే.